ఆంధ్రాలో వాలంటీర్ జాబ్స్ హేళన చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. 5,000 రూపాయలకి డిగ్రీలు చదివిన పిల్లలని వాలంటీర్లు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు చెప్తామని ఒక మాయ చేసి, అంటే నేను అదేదో సూపర్ అని అనట్లేదు కానీ కాకపోతే ఓ మాదిరిగా బెటర్ అది. ఎందుకని చెప్తా. హైదరాబాద్ అశోక్ నగర్ లో చాలా మంది అన్ఎంప్లాయిడ్ యూత్ కూర్చొని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కి డబ్బులు కట్టుకుంటూ, హాస్టల్స్ కి డబ్బులు కట్టుకుంటూ చాలా అవస్థలు పడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ లాస్ట్ టైం వచ్చినప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తాము 3,000 ఎంతో చెప్పింది. సో వాళ్ళు జాబ్స్ ఇవ్వలేదు, ఆ నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కంపేర్ టు దెమ్ నేను ఏమంటున్నా అంటే ఆంధ్రాలో జగన్ అట్లీస్ట్ 5,000 ఇచ్చి ఎంతో కొంత పని చేయించుకొని వాళ్ళకి యూస్ఫుల్ అవుతున్నారు. ఖాళీ కూర్చొని టైం వేస్ట్ చేసి ఏదో ఒకటి వేస్ట్ కాకుండా ఒక 5,000 ఇచ్చి, అదే నిరుద్యోగ భృతి అనుకోండి, ఒక 5,000 ఇచ్చి రోజు కొన్ని గంటలు అట్లా పని చేయించుకున్నాడు అనుకో, అటు ఏదో వాళ్ళకి కొంచెం ఒక సర్వీస్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్సెస్ కి బాగా పనికొస్తుంది 5,000 అనేది. ఐటీ కంపెనీస్ ఎలాగో తెలియదు, అట్లీస్ట్ 5,000 అని ఇచ్చారు కదా. ఇది మీరు హైదరాబాద్ లో ఉన్న నిరుద్యోగులతో అశోక్ నగర్ లో కూర్చొని చదువుతున్న వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా బెటర్, బెస్ట్ కూడా. అక్కడ నేను మళ్ళీ అదేదో 5,000 జాబ్ గొప్ప అని నేనేం అనట్లే, మిడిల్ క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఆ 5,000 అనేది కూడా కొంచెం యూస్